అని మీరు సెలవిచ్చారు. తూర్పుకు పడమర ఎంత దూరమో మా పాపముల నుండి మమ్మల్ని అంత దూరపరిచినావు. నీకు వందనాలు. నీ అమూల్య రక్తదారులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ కరుణాపీఠము నుండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. ప్రభువా, ఎన్నిక లేని నన్ను ఘనమైన నీ పని కొరకై పిలుచుకున్నందుకు వందనములు. ప్రభువా, నీకు స్తోత్రములు. ఈరోజు నీ మేలనైన స్వరం మేము వినాలని ఆశపడుతున్నాము. మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. కరుణించండి, కటాక్షించండి. నీ ప్రజల ఎడల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సమయం దీవెనకరముగా చేయండి. అవసరమైన మాటలు నోట ఉంచండి. వ్యర్థమైన వాటిని తొలగించండి. ప్రతి మాట నా ప్రభువును గణపరచినట్లు మీ సహాయం అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోనండి. మనం ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం రండి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 16:30 వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథం తెరిచిన వాళ్ళు చదవండమ్మా. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు నేను చెప్పే మాట ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఈరోజు చెప్పాలని గత వారం రోజుల నుంచి నేను ఎంతో ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఈ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనము నుండి 10వ అధ్యాయము 48వ వచనం వరకు 60 వచనాలు ఉన్నాయి. ఈ 60 వచనాల్లో 3 అద్భుత కార్యాలు పేతురు ద్వారా దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తాం. పేతురు ద్వారా జరిగిన 3 అద్భుత కార్యాలు. మొదటి కార్యము 9వ అధ్యాయము 32 నుంచి 35 వచనములు మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 32 నుంచి 35 వచనములు చదువుకుందాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లొద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపును నీవే పరుచుకునుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లొద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. మొదటి అద్భుతానికి ఒక పేరు పెడదాము, ఏ గ్రేట్ మిరకిల్. ఏ గ్రేట్ మిరకిల్ అంటే గొప్ప అద్భుతం. ఏంటి గొప్ప అద్భుతం? 8 ఏండ్ల నుండి పక్షవాయువు కలిగిన ఐనేయను స్వస్థపరచుట. 8 ఏండ్ల నుండి పక్షవాయువు కలిగిన ఐనేయను స్వస్థపరచుట. హీలింగ్ ద బాడీ, శారీరక స్వస్థత. యేసు ప్రభు రోగముల మీద అధికారం కలిగిన వాడు. యేసు ప్రభు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఇదే గుడ్ న్యూస్. యేసు ప్రభు నిన్ను స్వస్థపరచుచున్నాడు. దీనికి ఒక పేరు ఏంటంటే ఏ గ్రేట్ మిరకిల్.
రెండవ అద్భుతం 9వ అధ్యాయం 36 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ఇది రెండవ అద్భుతం. దీనికి ఇంకొక పేరు పెడదాం, ఏ గ్రేటర్ మిరాకిల్. ఏంటి గ్రేటర్ మిరాకిల్? చనిపోయిన ద్వారకాను లేపటం. హీలింగ్ ద బాడీ, ఏ గ్రేట్ మిరాకిల్. రేజింగ్ ద డెడ్, రేజింగ్ ఫ్రమ్ ద డెడ్. చనిపోయిన ద్వారకాను లేపడం ఏ గ్రేటర్ మిరాకిల్. అయితే అన్ని వచనాలు చదివిస్తారా పాస్టర్ గారు అంటే సమయం అయిపోద్ది. 3వ అద్భుతం 1వ వచనము నుండి 10వ అధ్యాయం 48వ అధ్యాయం వరకు ఇక్కడ ఒక అద్భుతం రాయబడింది. దీనికి ఒక పేరు పెడతాను, ద గ్రేటెస్ట్ మిరాకిల్. మొదటిది, పక్షవాయువు కలిగిన ఆమె ఏమవటం? స్వస్థపరచబడ్డం. పక్షవాయువు కలిగిన ఐనియా బాగుపడ్డం, ఏ గ్రేట్ మిరాకిల్. చనిపోయిన ద్వారకా బ్రతకడం, గ్రేటర్ మిరాకిల్. మరి గ్రేటెస్ట్ మిరాకిల్ ఏంటి అంటే విన్నింగ్ లాస్ట్ సిన్నర్స్. నశించిపోవు పాపులు రక్షింపబడ్డం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి అనంటే, మొదటిది అద్భుతం, రెండోది మహా అద్భుతం, మూడోది మహా గొప్ప అద్భుతం. ఈ ప్రపంచంలో దేవుని దృష్టిలో గొప్ప అద్భుతం ఏంటి అనంటే నశించిపోతున్న పాపులు రక్షింపబడ్డం, విన్నింగ్ లాస్ట్ సిన్నర్స్. 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవుని యొక్క ఇచ్చ లేదా కోరిక లేదా చిత్తం. ఆల్ మ్యాన్ టు బి సేవ్డ్. మనుషులందరూ రక్షణ పొందాలని. ఈరోజు 3 విషయాల్ని మీ గమనానికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటి అంటే రక్షణ అంటే ఏంటి. రెండవది, నేను ఎలా రక్షింపబడగలను. మూడోది, నేను రక్షించబడ్డాను అనటానికి ఎష్యూరెన్స్ ఏమైనా ఉందా, గ్యారంటీ ఏమైనా ఉందా. చాలామందికి వాళ్ళ యొక్క ప్రభువు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. ఎలా నమ్ముకున్నావు అనంటే స్వస్థతల గురించి మాట్లాడతారు, అద్భుతాల గురించి మాట్లాడతారు, లేకపోతే ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడతారు, యేసు ప్రభు గురించి మాట్లాడతారు. ఇంతకీ నాకు అర్థమైంది ఏంటి అనంటే వాళ్ళు రక్షణ లేకుండానే వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతకీ రక్షణ అంటే ఏంటి? ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం ధ్యానించబోతున్నాం. రెండోది, హౌ టు బీ సేవ్డ్. నేను ఎలా రక్షింపబడగలను, రక్షణ మార్గాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మూడవదిగా, ద ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీరు అనేక మందికి ఈ విషయాలు చెప్పాలి. చాలామందికి రక్షణ అంటే తెలియదు, రక్షణ ఎలా పొందాలో తెలియదు, రక్షణ నిశ్చయత ఏంటో చాలామందికి తెలియదు. ప్రియమైన వారులారా, ఈరోజు రక్షణ అంటే సామాన్యమైన అర్థం ఏంటి అనంటే పాపముల నుండి విడుదల పొందడం. రక్షణ అంటే ఏంటండి?
పాపముల నుండి విడుదల పొందడం. ఈ రక్షణలో 3 ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది జస్టిఫికేషన్ అని అంటాం, జస్టిఫికేషన్. రెండోది శాంక్టిఫికేషన్. మూడవది గ్లోరిఫికేషన్. ఈ రక్షణలో మొదటి మెట్టు ఏంటి అనంటే, మానవుడు పాపపు శిక్ష కిందున్నాడు, దేవుని యొక్క ఉగ్రత కిందున్నాడు. ఈ పాపానికి పెనాల్టీ చెల్లించాలి. ఈ పాపానికి పెనాల్టీ యేసు ప్రభు కల్వరి సిలువలో చెల్లించేశాడు. ఇప్పుడు ఆ సిలువ దగ్గరకు వచ్చుడు ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. సాల్వేషన్ ఏంటి అనంటే, పెనాల్టీ నుంచి రక్షించబడ్డం, పాపం యొక్క శిక్ష నుంచి విడుదల పొందడం. అంటే ప్రతి మనిషి మీద పాపం యొక్క శిక్ష వేలాడుతుంది, పాపం అతన్ని పట్టుకుంటుంది. కనుక మొదటిది ఏంటంటే జస్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం. నేను ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాను అనంటే, యేసుక్రీస్తు వారు రక్షణ కార్యాన్ని జరిగించారు, సిలువ మీద సమాప్తమైంది అన్నప్పుడు నేను ఆ సిలువ దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుడు ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. అర్థమైందా? జస్టిఫికేషన్ అని అంటాం. ఇది ఏంటి అంటే పాపపు శిక్ష నుండి విడుదల, పెనాల్టీ, పాపం యొక్క పెనాల్టీ నుండి నేను విడుదల పొందాను. యేసుక్రీస్తే నాకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శిక్షించబడ్డాడు, నేను విడుదల పొందాను. ఇది భూతకాలపు రక్షణ. గత కాలంలో నేను రక్షింపబడ్డాను, నాకు బదులుగా నా స్థానంలో యేసుక్రీస్తు మరణించారు. అందుకే రోమ 8:1 అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఇప్పుడు నేను రక్షించబడ్డాను, పాపపు శిక్ష నుంచి నేను విడుదల పొందాను. రక్షణ అనేది నిత్య రక్షణ, గొప్ప రక్షణ, పూర్ణమైన రక్షణ. ఇది గతకాలపు రక్షణ ఏంటండి? పాపపు శిక్ష నుంచి విడుదల పొందడం, పెనాల్టీ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. రెండవది ఏంటి అంటే వర్తమాన కాలపు రక్షణ. మరి ప్రస్తుతం రక్షణ అవసరం లేదా? రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అంటే ఇది ఆరంభించబడింది, ఈ రక్షణ కొనసాగించబడుతూ ఉంది. అంటే దీన్ని ఏ రక్షణ అంటాం? వర్తమాన కాలపు రక్షణ. ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించటం. ఎలా కొనసాగించగలం అంటే పరిశుద్ధులుగా మారటం. ఎంత పరిశుద్ధత అంటే యేసుక్రీస్తు పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతలోనికి మారే ప్రక్రియ. ఇది కొనసాగుతున్న రక్షణ. సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపపు శక్తి మనం లాగుతుంట తిరిగి పాపంలోనికి. మనం ఏం చేస్తామంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఆయన రాకడ వరకు ఏం చేయాలి? ఇదేంటంటే వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, సహవాసము ద్వారాను మన రక్షణను మనం ఏం చేయాలండి? కొనసాగించగలం. కనుక ఇది వర్తమాన కాలపు రక్షణ. మూడవ రక్షణ ఏంటి అనంటే మహిమపరచడం, గ్లోరిఫికేషన్. అంటే ఒక రోజు రాబోతుంది. రోమ 13:11 ప్రకారంగా రండి, అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా
రక్షణ మనకు మరి సమీపముగా, అంటే రక్షింపబడిన విశ్వాసులకు రక్షణ మరి సమీపంగా ఉన్నదంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తు కాలపు రక్షణ. ఇక్కడ పౌలు నిద్ర మేలుకొని వేలయింది, కాలాన్ని ఎరగండి అని చెబుతూ ఒక రక్షణను గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. సాల్వేషన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్, అంటే పాపపు సమక్షము నుండి, పాపపు సన్నిధి నుండి మనం ఏమవుతామండి? ఒక్క చిటిక సమయంలో, కనురెప్పపాటులో మనము ఆయన మహిమలోనికి ఎత్తబడతాం. ఇప్పుడు రక్షణలో 3 దశలు ఉన్నాయి. మొదటిది ఏంటమ్మా? పాపపు శిక్ష నుండి విడుదల, జస్టిఫికేషన్. క్రీస్తు ప్రభువే నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఇది భూతకాలపు రక్షణ, గతకాలపు రక్షణ. రెండవ రక్షణ ఏంటి? కొనసాగించబడుతున్న రక్షణ. ఇది వర్తమాన కాలపు రక్షణ. ప్రార్థన ద్వారాను, వాక్యం ద్వారాను, సహవాసం ద్వారాను పరిశుద్ధతను కాపాడుకోవడం, శాంక్టిఫికేషన్. మూడవ రక్షణ ఏంటంటే రక్షణ మరి సమీపంగా ఉంది. మరి కొద్ది కాలంలో మనం ఏమవుతామంటే ఈ పాపపు సన్నిధిలో నుండి దేవుని మహిమలోనికి కొనుపోబడబోతూ ఉన్నాం. ఆ రక్షణ మరి సమీపంగా ఉంది అని పౌలు చెబుతూ ఉన్నాడు. సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద ఏంటమ్మా? ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఇది రక్షణలో 3 దశలు ఉంటాయి. కనుక రక్షణ అంటే నేను రక్షించబడ్డాను, నా రక్షణను దేవుని భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ ఉన్నాను. నేను భవిష్యత్ కాలపు రక్షణ కొరకై నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నాను. పాపపు శక్తి నుంచి విడుదల, పాపపు శిక్ష నుంచి విడుదల, పాపపు సమక్షము నుంచి విడుదల. ఇది రక్షణ. రెండవదిగా నేను ఎలా రక్షింపబడగలను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రండి, దేవుని వాక్యంలో ఇది ఒక చెరసాల అధికారి పౌలుకు వేసిన ప్రశ్న. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? చూడండి, ఇక్కడ ఒక సన్నివేశం మనకు అర్థం కావాలి. బ్రదర్ గారు వింటున్నారా? మనం చదివే రాత్రే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అనంటే, ఆ చెరసాల అధికారే కదా అరెస్ట్ చేశాడు వాళ్ళని, వాళ్ళే కదా ఈడ్చుకొని వెళ్ళారు, చాలా దెబ్బలు కొట్టారు, కాళ్ళకు బొండ వేశారు, భయంకరంగా శిక్షించింది ఆయన ఆధ్వర్యంలోనే కదా. ఇలాంటి శ్రమల మధ్యలో వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నాను, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు చేసే ప్రార్థనలు ఆ చుట్టూ ఉన్న ఖైదీల రక్షణార్థమై అయి ఉండొచ్చు, రక్షణ గీతమై ఉండొచ్చు. లేకపోతే పౌలు శీలలు వాళ్ళకి ఏ విషయమూ చెప్పలేదు ఇంకా కదండి. పాటలు పాడుతున్నారు, మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రక్షణ అనేది వాళ్ళు పొందుకున్నారు. ఆ రక్షణ నాకు కూడా కావాలి అన్న జిజ్ఞాస ఆయనకు వాళ్ళ పాటల్లో అర్థమై ఉండొచ్చు, వాళ్ళ ప్రార్థనల్లో అర్థమై ఉండొచ్చు. అంటే ఈ రక్షణ ఎంత గొప్పది అని వాడు గ్రహించాడు. ఎలా గ్రహించాడు? అంత భయానకమైన సిచ్యువేషన్లో కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు ప్రార్థనలు చేయగలుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు అర్థమైంది, ఆ రక్షణ నాకు కావాలి. నా జీవితంలో అది లేదు. అయ్యలారా, చూడండి, ఇంతకుముందు ఎలా ఒరే ఒరే అని పిలిచి ఉంటారు, ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అప్పుడు పౌలు చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. బైబిల్లో 3 రక్షణ గురించి ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా ప్రభువా, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్నట్టుకు నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు చెప్పింది విన్నాడు. క్రియలు చేస్తూ ఉన్నాను అని అన్నాడు. ఇవన్నీ బాల్యం నుండి చేస్తున్నాను అన్నాడు. వాడు కొదువును బట్టి వాడు రక్షణను పోగొట్టుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత రాత్రి వేళ నికోదేము అనే వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు.
సద్బోధకుడా, నువ్వు మౌమాటం లేని బోధకుడు అని నేను ఎరుగుదును. అయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆశ నాకుంది. హౌ కెన్ ఐ గెట్ ఇన్హెరిటెన్స్ అని అడిగాడు. నిత్య జీవానికి పరలోకానికి వారసుడినగుటకు నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యానికి చేరలేడు అన్నాడు. ఇక్కడ ఈ చెరసాల అధికారి పౌలుని అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అప్పుడు ఈయన అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలన్నా, ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా, ఒక వ్యక్తి రక్షణ పొందాలన్నా సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచటం. ఎలా విశ్వాసం ఉంచడం? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు నేను రక్షింపబడినట్లే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు 32వ వచనంలో 16:32లో పౌలు రక్షణ వాక్యాన్ని చెప్పాడు. ఏ వాక్యాన్ని చెప్పాడు? రక్షణ వర్తమానాన్ని చెప్పాడు. ఎప్పుడైతే 32లో రక్షణ సందేశాన్ని వినిపించాడో వెంటనే రక్షణ పొందాడు. 33వ వచనంలో బాప్తిసం పొందాడు. 34వ వచనంలో ఆయన హృదయము, ఆయన ఇల్లు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన ఆనందముతో నిండిపోయింది. ప్రియమైన వారలారా, చెరసాల అధికారి ఇల్లు రక్షింపబడిన ఇల్లు. అతడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాడు. రక్షణ వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు ప్రకటించగా ఆ వాక్యమైన హృదయాన్ని గుచ్చివేసింది. తన పాపముల విషయమై పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువుని ఒప్పుకున్నాడు. హృదయమందు విశ్వసించాడు. అతడు రక్షించబడ్డాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 48 వచనాల వరకు ఈ రక్షణ గురించిన సందేశం అద్భుతంగా ఉంది. మొదటిది ఏంటి అంటే, దీన్ని 3 భాగాలుగా నేను మీ గమనానికి తీసుకొస్తాను. మొదటిది ఏంటి అని అంటే 10వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల్లో ప్రిపరేషన్. దేవుడు రక్షణను సిద్ధపరుస్తాడు. అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. సింపుల్గా గుర్తుంచుకోండి. ప్రిపరేషన్, సిద్ధపాటు. అంటే వ్యక్తులను ప్రభువే సిద్ధపరచాలి కదండి. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళు రక్షణ పొందకే ఉంటారు. ప్రభు అన్నాడు కదా, వసంతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం గడిచిపోయింది, నా ప్రజలు ఇంకనూ రక్షణ పొందకయే ఉన్నారు. రక్షణ లేదు, రక్షణ కార్యం లేదు. సిద్ధపాటు. 1 నుంచి 22 వచనాలు, 23 నుంచి 33 వచనాల్లో ఎక్స్ప్లనేషన్. అసలు రక్షణ అంటే ఏంటో ఈరోజు సైతానుడు ప్రజల కళ్ళకు పాస్టర్లు బోధించకుండా వాళ్ళ మనసులు వేరే వాటి వైపు వెళ్ళిపోయేటట్లు చేశాడు. అర్థమవుతుందండి? రక్షణను గూర్చిన ఎక్స్ప్లనేషన్ ప్రభు ఇచ్చాడు. మూడవదిగా రక్షణ సందేశం, ప్రొక్లైమేషన్. మొదటిది భాగం ఏంటి? ప్రిపరేషన్. రెండోది ఎక్స్ప్లనేషన్. మూడవది ప్రొక్లైమేషన్. ప్రొక్లైమేషన్ అంటే ప్రకటించటం. ప్రొక్లైమ్ ద గాస్పల్. నేను ఈ మూడింటిని చాలా సులభంగా చెప్తాను, వినండి. మొదటిది, మొదటి 22 వచనాల్లో ప్రిపరేషన్. చూడండి, ఎవరిని ప్రిపేర్ చేశాడు దేవుడు? కొర్నేలి గురించి మనం చదివితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 10వ అధ్యాయం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. ఈయన ఎవరు? ఆయన పేరు చెప్పండి మొదటిగా, త్వరగా చెప్పాలి. పటాలమా? ఆయన పేరేంటి? కొర్నేలి. అతడు ఏ ఊరు వాడు? కైసరేలో పుట్టినవాడు. తరువాత అతని క్వాలిటీ ఏంటి? భక్తిపరుడు. ఆయన అధికారం ఏంటి? 100 మంది సైనికులకు అతడు శతాధిపతి, అతడు భక్తిపరుడు. తర్వాత 2వ వచనం, అతడు మాత్రమే భక్తిపరుడు కాదు, తన ఇంటి వారందరినీ భక్తిలో నడిపించిన వాడు, భయభక్తులు గలవాడే. తర్వాత ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, అంటే అతడు
ధర్మకర్త. ఎవరండి కొర్నేలి? భయభక్తులు గలవాడు, ఇంటి వారిని భయభక్తుల్లో నడిపించినవాడు, అతడు దాన ధర్మాలు చేసినవాడు, తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంటే అతడు అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ భగవంతునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహుశా అతనికి ప్రార్థన అనేది అలవాటుగా ఉంది. అతను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, భక్తి కార్యాలు చేస్తూ ఉన్నాడు, అతడు అధికారం కలిగిన వాడు, అతడు తన ఇంటి వారిని కూడా భక్తి మార్గంలోకి నడిపించిన వాడు. తర్వాత ఆయన గురించి రాయబడింది ప్రియమైన వారలారా 22వ వచనం. అతడు అంత మాత్రమే కాదు, అతడు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడు. అతడు నిన్ను పిలుస్తున్నాడయ్యా. ఈ కొర్నేలు గురించి కొన్ని మాటలు చదువుదామా? చెప్పండి. అతడు ఎవరు? అతని పేరు కొర్నేలి. అతడు ఎంతమంది మీద అధికారి? 100 మంది సైనికుల మీద అధికారి. అతడు ఏ ప్రాంతపు వాడు? కైసరియా ప్రాంతపు వాడు. అతని యొక్క ఆత్మీయ క్వాలిటీస్ ఏంటి? భక్తిపరుడు. తర్వాత తన ఇంటి వారిని భయభక్తుల్లో నడిపించిన వాడు. తర్వాత బహుధర్మము చేయువాడు. తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. తర్వాత అతడు నీతిమంతుడు 22వ వచనంలో. తర్వాత దేవునికి భయపడువాడు. తర్వాత యోధా జనులందరి వలన కూడా మంచి పేరు పొందినవాడు. ఇన్ని అర్హతలు కలిగిన వాడు ఎవరు? ఈ కొర్నేలి. ప్రియమైన వారలారా, ఇవే రక్షణ అనుకుని ఉండొచ్చు. నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నేను నా కుటుంబాన్ని భయభక్తుల్లో నడిపించాను, మేము అబద్ధమాడం, మేము చాలా యథార్థంగా ఉంటాం, మేము చాలా నీతిమంతులం, నేను చాలా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నేను చాలా పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాను, నేను నీతిమంతునిగా ఎంచబడ్డాను, యోధా జనులందరి వలన మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడును, 100 మంది నా కింద ఉన్నారు, నేను నా ఇంటి వారిని కూడా భయభక్తుల్లో నడిపించిన వాడిని. బహుశా ఇదేనేమో రక్షణ. ప్రియమైన వారలారా, ఇది కొర్నేలి గురించిన ఒక ఉపోద్ఘాతం. ఏంటి ఆ ఉపోద్ఘాతం? నా జీవితంలో దేవుడు మెచ్చుకునేటటువంటి గొప్ప క్రియలు నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. దేవుడే తన దూతను పంపించి కొర్నేలి ధర్మకార్యాలు క్రియలు నా దగ్గరికి చేరేని సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని సుగుణాలు కలిగిన కొర్నేలి ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా పేతురును ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నాము? ఈ పేతురు ఎలాంటి వాడంటే, నేను యూదుల కొరకే, రక్షణ యూదుల్లో నుండే వస్తుంది, అన్యజనులు కుక్కలు, అన్యజనులు అన్క్లీన్, నిషిద్ధమైన వాళ్ళు అని ఆయన అభిప్రాయం. కొర్నేలి అలాగే భక్తిలో ఉండిపోతే, పేతురు యూదుల మధ్యలోనే ఉండిపోతే, మరి అన్యజనుల మధ్య ఈ రక్షణ కార్యం ఎలా జరుగుతుంది? కనుక ఈ కరుణా సంపన్నుడైన దేవుడు అన్యజనుల మధ్య రక్షణ కార్యము సంకల్పించిన వాడై దేవుడు కొర్నేలికి దర్శనమిచ్చాడు. అదే దేవుడు పేతురుకు దర్శనమిచ్చాడు. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు ఇక్కడ 2 సిద్ధపాట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రక్షణ సువార్తను వినటానికి కొర్నేలిని సిద్ధపరుస్తూ ఉంటే, రక్షణ సువార్త సందేశం చెప్పడానికి పేతురును సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రిపరేషన్. దేవుడే వ్యక్తులను సిద్ధపరుస్తాడు. దేవుడే వ్యక్తులను రక్షణ సందేశం వినేవారిని సిద్ధపరిచేవాడు ఆయనే. రక్షణ సందేశాన్ని ప్రకటించే వారిని సిద్ధపరిచేవాడు ఆయనే. నెంబర్ 1, ఇక్కడ ఒక అద్భుతమైన ప్రిపరేషన్ కనబడుతుంది. ఎవరు కొర్నేలిని సిద్ధపరిచారు? ఎవరు పేతురును సిద్ధపరిచారు? మనుషులను తేవడం మన వంతు. దేవుడు వ్యక్తుల హృదయాలను సిద్ధపరుస్తాడు, దేవుడు మనుషులను సిద్ధపరుస్తాడు. ఇది నెంబర్ 1, దేవుడు ప్రిపరేషన్ చూస్తున్నాం. రెండవదిగా ఎక్స్ప్లనేషన్. ఈ పేతురు అయ్యా కొర్నేలి, నీ ధర్మకార్యాలు, నీ దాన ధర్మాలు, నీ పుణ్యకార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి వచ్చాయి, నీ ప్రార్థనలు నా దగ్గరికి వచ్చాయి, కానీ
నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నట్లుగా నువ్వు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనే వ్యక్తి అక్కడ కనబడతాడు. ఆ పేతురు అనే వ్యక్తిని నువ్వు పిలువనంపించు. అతడు ఏ మాటలు నీతో చెబుతాడో నీవు ఆలకించు అని అంటాడు. అదే 11వ అధ్యాయంలో పౌలు అంటాడు, యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు ఆ మాటలు చెబుతూ ఏమంటాడో తెలుసండి ఫ్రెండ్స్? 11వ అధ్యాయంలో అతడు ఏ మాటల వలన నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు చెబుతాడు. అంటే రక్షణ సందేశాన్ని పేతురు హృదయంలో పెట్టింది ఎవరండి? నువ్వు చేయాల్సిందంతా నువ్వు చెయ్యు అంటే కొర్నేలికి దేవుడు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, పేతురు ఆ మేడగదిలోకి వెళ్ళిపోయి మంచి ఆకలేస్తూ ఉంది. ఆకలేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా దైవజనుల పొరపాటుల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు మోషేతో ఏం మాట్లాడాడు? ఆ బండతో మాట్లాడు అని అన్నాడు. మోషే, ద్రోహులారా, మీకు ఈ అరణ్యంలో నీళ్లు ఎక్కడి నుండి ఇస్తాం అని తనే ఏదో ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోతున్నాడు. ఎవరు? మోషే. అప్పుడు కింద వచనంలో 20వ వచనం కదమ్మా, మాకు భయమేసింది. మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు గనుక నీవును అహరోనులు కనాను దేశానికి వెళ్ళరు. నీళ్ళు ఇచ్చేది నువ్వా? అయితే మరి నీళ్ళు వచ్చాయా లేదా అని ఇక్కడ మోషే అవిధేయత చూపించినప్పటికీ తన ప్రజల మీద ఆయన ప్రేమ కలిగిన వాడై ఆయన తన ప్రజల దాహార్తిని తీర్చాడు. కొన్నిసార్లు దైవజనులు పొరపాటుల్లో కూడా దేవుడు తన ప్రజలకు అన్యాయం చేయడమ్మా, తన ప్రజలకు కీడు చేయడు. ఆయన ప్రజలంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఇక్కడ పేతురు ఆకలేస్తూ ఉంది. అదే మీరైతే, పాష్ గారు తర్వాత ప్రార్థన పెట్టుకుందాం, మీకోసం కాఫీ చేస్తాము, యాపిల్స్ కట్ చేస్తాము, పుష్పమ్మ గారు, బ్రదర్ గారు మీరు చాలా మేడ మీదకి ఎక్కి అలసిపోయినారు, మీకు కూల్ డ్రింక్ ఒక్కసారికి షుగర్ అయినా పర్వాలేదు తాగేయండి అని అంటాం మనం, అంతే కదా బ్రదర్ గారు? వాళ్ళు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ పేతురేమో మేడగది మీదకి వెళ్ళిపోయినాడు. ఈ ½ అన్ అవర్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి అనుకున్నాడు. అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే అతడు ప్రార్థనలోనే పరవశం చెందిపోయాడు. పరవశము అనంటే పరవాసం అన్నా ఉపవాసం అన్నా ఒకటేనమ్మా. ఉపవాసం అంటే అసలు మీరు తెలుగు నేర్చుకోకపోవడం చాలా ప్రాబ్లం. చాలామంది ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏంటో తెలియదు. అంటే వేరొక, వాసము అంటే నివాసం. అంటే ఉన్నది మర్చిపోయి ఇక్కడ లేరు, వాళ్ళు వేరొక స్థానంలోకి వెళ్ళిపోయినారు. పరవాసము అనంటే మేడగదిలోని మనిషి ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఎక్కడ సంచరిస్తూ ఉంది? పరలోకంలో సంచరిస్తూ ఉంది. అలాంటి టైంలో దేవుని దూత పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చి పేతురుతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? చతుష్పాద జంతువులు కలిగిన ఆ పాత్రను తీసుకొచ్చి, పేతురు వీటిని తిను అంటే, పేతురు ఇప్పుడు ఏమున్నాడు? ఆకలిగా ఉన్నాడు. దేవుడు అన్ని జంతువులు తీసుకొచ్చి ఆ పాత్ర నిండా పెట్టి ఈ ఆహారాన్ని తిను అని అంటున్నాడు. పేతురుకు ఒక విషయం అర్థమైంది, ప్రభువా నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి నేను ముట్టను కదా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను. అప్పుడు ప్రభు కోపం వచ్చింది. దేవుడు పరిశుద్ధపరిచినవి, దేవుడు పవిత్రపరిచినవి నీవు నిషిద్ధమైన ఎందుకు ఎంచుతున్నావు? దీని అర్థం ఏంటో తెలుసా? అన్యజనులు అపవిత్రులు, అన్క్లీన్ పీపుల్. అన్యజనులు నిషిద్ధమైన వాళ్ళు. అన్యజనులతో మేము సహవాసం చేయం. ఇంకొక మాట హెచ్చించి చెప్పాలంటే, అన్యజనులు యూదుల చేత కుక్కలుగా పిలువబడేవాళ్ళు. అలాంటి అన్యజనుల మధ్యకి వెళ్ళమంటావా? ప్రభువా నేను యూదుల మధ్యనే ఉంటాను, యూదుల మధ్యనే సేవ చేస్తాను, యూదులే యూదులే యూదులే. దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధమని చెప్పకుండా, ఇదిగో కింద మనుషులు వచ్చారు, వాళ్ళు నీ గురించే వచ్చారు, నువ్వేమీ ఎదురు చెప్పకుండా వాళ్ళతో వెళ్ళిపో అని అన్నారు. ఎవరు? పేతురు వెళ్ళిపోయినాడు. మీకు ఒక విషయం చెప్పనా? యూదులలో నుండి అన్యజనుల మధ్యకు వెళ్ళిన మొట్టమొదటి సువార్తికుడు పేతురే. పేతురు వెళ్ళిపోయినాడు.
అక్కడ ఏ మాటలు కొర్నేలికి చెబితే కొర్నేలి ఇంటి వారు రక్షింపబడతారో ఆ మాటలు పేతురికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? మీరు 11వ అధ్యాయం చదివితే అర్థమవుతుందండి. అరే బాబు, నువ్వెందుకు అన్యుల దగ్గరికి వెళ్ళావు అని పేతురును పిలిపించుకొని యెరూషలేము కౌన్సిల్ వాళ్ళు పేతురుని అడుగుతారు, ఎందుకు వెళ్ళిపోయినావు అని అంటే, ఇది నాకు వెళ్ళాలని లేదు, నా ఇష్టం కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనతో పాటు సమానమైన వరాన్ని వాళ్ళకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు, వాళ్ళు కూడా రక్షణ పొందాలని దేవుడు సంకల్పించాడంటే యెరూషలేము పెద్దలు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయినారు. ఇక్కడ కొర్నేలికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? పేతురుకు రక్షణ సందేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? పేతురు. మొదట రక్షణ సందేశాన్ని వినటానికి కొర్నేలిని సిద్ధపరిచాడు, రక్షణ సందేశాన్ని ప్రకటించడానికి పేతురును సిద్ధపరిచాడు. ఎలాగూ పేతురుని తీసుకురావాలో, పేతురు ఎక్కడుంటాడో, పేతురు తాలూకా పరిస్థితులన్నీ, ఏ పట్టణంలో ఉంటాడో, ఏ ఇంటిలో ఉంటాడో, ఏ గదిలో ఉంటాడో. నిన్న నేను పెద్ద టైర్ అవ్వలేదు, అందరూ చదువుకున్న వాళ్ళు, బ్రదర్ జస్ట్ ఐ సెండ్ లొకేషన్ అని అన్నాను అంతే. బెయిర్షెబాని కొట్టండి, మా చర్చికి మీ వెహికల్ని తీసుకొస్తుందని. కానీ 2000 సంవత్సరాల క్రితం దేవదూత కొర్నేలికి లొకేషన్ సెండ్ చేశాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవారి లొకేషన్ ప్రభువుకు తెలుసు. నువ్వు మేడగదిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా, ఇదిగో అననీయ అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? పౌలు గురించి. పౌలు ఎక్కడున్నాడో ప్రభువుకి తెలుసు. ప్రియమైన వారులారా, దేవుడే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాదు. యూదులతో పాటు రక్షణ పొందుటకు అన్యజనులు కూడా సమానమైన వారసులని పేతురుకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? ఇది రెండవ మాట. మూడవది ఏంటి అనంటే ప్రొక్లైమేషన్. ఇప్పుడు పేతురు దగ్గరికి కొన్నేళ్ళ మనుషులు పంపించాడు. మరునాడు మధ్యాహ్నం 12 గంటలైంది, వాళ్ళు వచ్చారు. పేతురు దర్శనం అయింది. తడువు చేయకు వాళ్ళతో వెళ్ళు అని అంటే పేతురు వెంటనే ఏం చేశాడు? 50 మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళతో వెళ్ళాడు. నాకు తెలిసిన మట్టుకు అక్కడ పేతురు భోజనం చేశాడు అన్నట్లు నాకు రాయబడలేదు. అంతే కదండి? రాయబడింది బ్రదర్ గారు. దేవుని ఆత్మతో నింపబడితే మనకు ఆకలి, దాహము, దప్పిక, ప్రభా మన లంచ్ టైం అయింది, భోజనాలు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, ఆయన పని తొద్దుముట్టించుటియే నాకు ఆహారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుల సదస్సు ఐ థింక్ స్కాట్లాండ్లో జరుగుతుంది. దాన్ని బిలీ గ్రహం గారు నిర్వహించారు. ప్రపంచ నలుమూలల్లో నుంచి దాదాపు 6,000 మంది ప్రపంచ నాయకుల్ని బిల్లీ గ్రహం గారు పిలిపించి ఆ కూడిక సదస్సు పెట్టారు. అప్పుడు ఇండియా నుంచి బహు కొద్ది మందే ఆహ్వానించబడ్డారు. అందులో భగత్ గారు ఒకరు. అప్పుడు భగత్ గారి గురించి ఆయన విన్నాడు. ఏమని విన్నాడంటే, భారతదేశంలో ఒక ప్రార్థనాపరుడు ఉన్నాడు అని విన్నాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడో చెప్పమంటారా? కనీసం 17 గంటలు ప్రార్థనలో ఉంటాడట. ఆయన ప్రార్థించిన స్థలం గోతులు పడిపోయినాయి. అయితే ప్రియమైన వారులారా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులతో భగత్ గారి స్థాయికి సమానమైన స్థాయి కలిగిన మరొక 3 భగత్ గారి కలిపి ఒక రూమ్ ఇచ్చారట. ఎందుకంటే ఆయన ఆత్మీయ స్థాయికి సరిపడిన వ్యక్తిని ఇవ్వాలని. బిల్లీ గ్రహం గారు ఒకసారి అంటాడు, భగత్ గారు సైకిల్ చక్రం అయితే నేను అందులో ఒక పుల్ల లాంటి వాడిని అంటాడు. ప్రార్థనా పరులంటే అంత రెస్పెక్ట్ పెద్దవాళ్ళకు ఉంటుంది. అప్పుడు రాత్రి బిల్లీ గ్రహం గారు గమనించారు భగత్ గారి ప్రార్థనని. ఈ 3 ఉన్నారు కదండి, 10 గంటలకు చూశారట ఆయన ప్రార్థనలో ఉన్నాడట. ఇంకొకటి చూసాడట 12 గంటలకి ప్రార్థనలో ఉన్నాడట. 3 గంటలకు చూస్తే ప్రార్థనలో ఉన్నాడట. 6 గంటలకు లేచేసరికి అందరికంటే ముందు ఈయన రెడీ అయిపోయాడట. ఎవరు? భగత్ గారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఒరే మనం మెలకువకున్నప్పుడు ఆయన
ప్రార్థన చేస్తున్నాడు, మనం పడుకునేటప్పుడు ఆయన పడుకుండిపోతున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారట. అప్పుడు ముగ్గురు షిఫ్ట్ డ్యూటీలు వేసుకున్నారట. ఏ డ్యూటీలు? రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నాడట, తెల్లవారు వాక్యం చెప్తున్నాడట. 5 రోజులు నిద్ర లేదు, వాక్యం చెప్తున్నాడట. చెప్తుంటే, బ్రదర్ మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారండి అని భక్సింగ్ గారిని అడిగారట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. ప్రపంచంలో అలాంటి మాట చెప్పగలిగిన వాడు భక్సింగ్ గారు. మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. ప్రార్థనా పరులు, ప్రియమైన వారలారా, దేవుడు అలాంటి వ్యక్తుల్ని సిద్ధపరుస్తుంటాడు. ప్రార్థించు వారి లొకేషన్ ప్రభువుకు తెలుసు. ప్రార్థించు వారి తాలూకు వివరాలు ప్రభు ఇతరులకు తెలియజేస్తాడు. బహుశా మన సంఘంలో ఆ ప్రార్థన తక్కువైపోయింది, లేకపోతే అనేకులు ప్రభు దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళు. దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, దేవుడే ఇప్పుడు ఏం చేశాడండి? ప్రొక్లైమేషన్. ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు నువ్వు తెలియజేయి అని దేవుడు చెప్పినప్పుడు పేతురు ఏం చెప్పాడో తెలుసా? ప్రియమైన వారలారా, మొట్టమొదట అన్నాడు, దేవుడు పక్షపాతి కాడు. ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడు. తర్వాత 39 నుంచి 40 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ప్రత్యక్షతలు వివరించాడు. 43వ వచనం వరకు వచ్చేసరికి చదవండి, ఈ మాట చదువుదాం. 43వ వచనం, 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడే రక్షణ పొందును. అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఇప్పుడు కొర్నేలి తన ఇంటి వారు ఏం చేశారు? ప్రభువునందు విశ్వాసం ఉంచారు. 44వ వచనంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 48వ వచనంలో బాప్తిసం పొందుకున్నారు. ఆనందముతో వారి హృదయాలు నింపబడ్డాయి. వ్యక్తులను సిద్ధపరిచేవాడు ఆయనే, వ్యక్తులకు పరిస్థితులను వివరించేవాడు ఆయనే, సువార్త సందేశంతో వ్యక్తుల హృదయాల్ని నింపేవాడు ఆయనే. ప్రియమైన వారలారా, ఒకసారి మొన్న మన దగ్గరికి వచ్చిన స్వామి అన్న ఒకసారి బాపట్లలో కాలేజీ యూత్ యవనస్తుల మధ్య పరిచర్య చేయటానికి 2006 అనుకుంటున్నాను, ఇంచుమించు ఆ సంవత్సరాల్లో బాపట్ల అన్న వెళ్ళాడు. యవనస్తుల మీటింగ్ చాలా మంచిగా అవుతుంది. ఈలోగా ఒక ప్రొఫెసర్ చాలా హైట్గా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. అయ్యా, నా కుమార్తె మిమ్మల్ని ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటుందయ్యా, వస్తారా అని ఆయన అడిగాడు. ఎవరండి మీరు అని అడిగితే, నా పేరు దశరథ్ రామ్, నేను ఈ పెద్ద కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను, మా ఇంటికి రండి అని అంటే, అప్పుడు స్వామి అన్న వెళ్దాము అని అనుకున్నాడు. ఈలోగా కార్యం చేసేవాళ్ళు, అన్న నెక్స్ట్ మీ సెషన్ ఉంది, నెక్స్ట్ మీ సెషనే ఉంది, మీరు మాట్లాడాలి, మీరు ఇప్పుడు వెళ్ళడం కుదరదు, సాయంకాలం వెళ్ళొచ్చు అని అంటే, అప్పుడు బ్రదర్ సారీ అండి, ఏమనుకోవద్దు, ఏమైనా అవకాశం ఉంటే అమ్మాయిని మీరు తీసుకురాగలుగుతారా అని అన్నారు. స్వామి అన్న వాక్యం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయగానే అక్కడ ఒక వ్యాన్ దిగింది. ఆ వ్యాన్లో నుంచి ఒక మంచంతో ఒక యవన బిడ్డను తీసుకొచ్చారు. ఆ మంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంత పొడుగ్గా ఉంది. ముఖం చూస్తే చాలా అందంగా ఉంది. చాలా యవనస్తురాలు, 24 సంవత్సరాలు, తన ఒక్కగానొక కుమార్తె అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏంటి బ్రదర్ పరిస్థితి అని అంటే, అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, అయ్యా, 1,00,000 మందిలో కొన్ని లక్షల మందిలో ఒక్క వ్యక్తికి మాత్రమే వచ్చే అరుదైన జబ్బండి నా కుమార్తెకు వచ్చింది. ఇదిగోండి, తల మాత్రమే పనిచేస్తుంది, చేతులు పనిచేయవు, శరీరం పనిచేయదు, ఏ అవయవం పనిచేయదు ఈ అమ్మాయి అని వాళ్ళు తండ్రి చెప్పాడంట. అప్పుడు ఆమె శరీరానికి దోమలు కొడుతుంటే ఆమె స్పర్శ
స్పర్శ లేదు కదా. అప్పుడు స్వామి అన్న తన బుక్కుతో కూడా ఊపాడంట, ఆ దోమల్ని పారద్రోలాడంట. అలాంటి దుస్థితిలో ఉంది. అప్పుడు స్వామి అన్న ఆమెతో మాట్లాడాడు. అమ్మ, ఈ ఆమెను చూసి చాలా బాధపడి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అన్న అడిగాడంట, అమ్మ ఏమని ప్రార్థన చేయమంటావు అని అంటే, అన్న నా గురించి మీరు ప్రార్థన చేయొద్దన్నా, నా గురించి ప్రార్థన చేయొద్దు. నేను ఈ మధ్యనే కరుణామయుడి సినిమా చూశాను. ఆ సినిమా చూసి నేను రక్షణ పొందాను. నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేసాను. నేను ప్రభు కోసం జీవించాలి, ప్రార్థన చేయండి అని అన్నాను. అన్న ఒక రిక్వెస్ట్, నేను మీకు ఉత్తరాలు రాస్తుంటాను, ఏమీ అనుకోకుండా నేను రాసే ప్రతి ఉత్తరానికి మీరు జవాబిస్తారా అని అన్నాడంట. ఖచ్చితంగా ఇస్తానమ్మా అని అన్నాడట. మీటింగ్లు ముగించుకున్నాడు, అన్న ఇంటికి వెళ్ళిపోయినాడు. ప్రతి నెల ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, 2-3 ఉత్తరాలు వస్తున్నాయి. అన్న జవాబిస్తున్నాడు. అక్కకి చెప్పాడంట, ఒకవేళ ఆమె ఉత్తరం వస్తే నేను లేననుకో, నువ్వైనా వెంటనే ఆమెకి జవాబు ఇవ్వు అని అక్కకి చెప్పాడంట. అప్పుడు అలాగ వాళ్ళు జవాబులు నడుస్తున్నాయి. కొన్ని నెలలు అయ్యింది, జవాబులు రాలేదు. పాపం శ్రీదేవి చచ్చిపోయి ఉంటుందేమో అనుకున్నాడు. అన్న కూడా సైలెంట్గా ఉన్నాడు. మరలా 2016లో ఆయన బాపట్ల వెళ్ళాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. అప్పుడు అమ్మాయి కబురు పెట్టింది. కబురు పెట్టినప్పుడు అన్న వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఈసారి అన్న, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడన్న అని అంది. నా బాధను చూడలేక నా నాన్నగారు కూడా కాళ్ళు చేతులు పడిపోయినాయి. నాకు భోజనం పెట్టేది, నాకు స్నానం చేసేది, నా తల దువ్వేది, నాకు అన్నీ చేసేది నా తండ్రే కదా. బ్రాహ్మణ్ కుటుంబం ఇది. దశరథరామ్ కంటే చాలా పెద్ద పేరు మోసిన ప్రొఫెసర్. కానీ నాన్న ఏమీ చేయలేక నా మంచం పక్కనే నాన్న మంచం వేసినప్పుడు నేను బాధపడుతుంటే ఆయన కళ్ళల్లో నుండి అలాగ నీళ్ళు వస్తున్నాయన్న. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, నా తండ్రి నా బాధను చూడకుండా రక్షణ పొందాడు కదా, నా తండ్రిని తీసుకుపోండి అని ప్రభువుకు ప్రార్థన చేశాను. ప్రభువుకు స్తోత్రము, నా తండ్రిని ప్రభువు తీసుకుపోయాడన్నా. నేను బాధపడకండి అన్నా, నా సేవ గురించి ప్రార్థన చేయండి అన్నా అని అన్నదంట. నీ సేవ? ఏం సేవ? ఏం లేదన్నా, నా తండ్రి చనిపోకముందు నా పేరట కొంత డబ్బులు బ్యాంకులో దాచాడు. ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక రిక్షా డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి ఆ డబ్బులంతా ఇచ్చేస్తాను. కొన్ని కరపత్రికలు పట్టుకొని, చిన్న మైక్ పెట్టుకొని, ఒకరోజు బ్యాంక్ దగ్గర, ఒకరోజు రైతు బజార్ దగ్గర, ఒకరోజు కాంప్లెక్స్ దగ్గర, ఒకరోజు ఏజీ కాలేజ్ అంటే నా తండ్రి పనిచేసిన కాలేజీ గుమ్మం దగ్గర ఆయన నన్ను పడేస్తాడు, ఒక గొడుగు పెడతాడు, పెద్ద పెద్ద కేకలేసి, యేసు ప్రభువే లోకరక్షకుడు, యేసు ప్రభువారిని అంగీకరించండి, యేసు ప్రభువారిని అంగీకరించకపోతే నిత్య నరకము, ప్రభువుని అంగీకరిస్తే నిత్య జీవమని నేను కేకలేస్తానన్నా. చాలామంది నేను అడుక్కున్నదాన్ని అనుకొని, ముషిదాన్ని అనుకొని కొంతమంది చిల్లర డబ్బులు వేస్తారు. నేను చిల్లర మనిషిని కాదు, నేను అడుక్కునేదాన్ని కాదు. ఇదే కాలేజీలో పనిచేసిన ప్రొఫెసర్ దశరథరాము యొక్క కుమార్తెనండి. నాకు డబ్బులు అవసరం లేదు, మీరు ప్రభువుని అంగీకరించండి అని కేకలు వేసి చెప్తానన్నా. నేను కేకలు వేసి చెప్తానన్నా. అలా నడుస్తూ ఉంది ఆమె పరిచర్య. అన్న మరలా శ్రీకాకుళం వచ్చేసాడు. ఆమె గురించి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్యన ఆయన బాపట్ల వెళ్ళాడు. బాపట్ల వెళ్ళగానే ఆయన గుర్తొచ్చింది ఏంటంటే, శ్రీదేవి ఎలా ఉంది. ఇలాగ స్వామి అన్న వాక్యంకి ఉపక్రమించబోతూ ఉన్నాడు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక యవనస్తుడు, ఆయన భార్య ఆ స్టేజ్ దగ్గరికి వచ్చారు. స్వామి అన్న వాక్యం చెప్పకముందు నేను కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను అంటే ఆ యాజమాన్యం వారు అవకాశం ఇచ్చారు. ఆయన సాక్ష్యాన్ని ఇలాగ ఆరంభించాడు. ఇదిగో ఈ స్వామి గారు ఉన్నారే, ఆయన ద్వారా పురుకొల్పబడి ప్రభు పనిచేసి ఆయన యొక్క ఆత్మీయ బిడ్డ ద్వారా నేను రక్షించబడ్డాను. నేను ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. నేను అనేకుల ఆత్మల రక్షణార్థమై పనిచేస్తూ ఉన్నాను అని తన సాక్ష్యాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నాడు. తమ్ముడు, శ్రీదేవి ఎలా ఉంది? అన్న, శ్రీదేవి చనిపోయింది.
కానీ 2 సంగతులు చెప్తానన్నా. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి దిక్కులేని శ్రీదేవి 800 ఆత్మల్ని ప్రభువు కొరకై సంపాదించింది. నాలాంటి 22 మంది సేవకులను తయారు చేసింది. ఆమె రక్షణ కొరకే ప్రభు ఒక కరుణమయుడు మూవీని సిద్ధపరిచాడు. ఆమెను బలపరచుట కొరకే పిఎస్ స్వామిని సిద్ధపరిచాడు. ప్రభు ఆమె హృదయంలో పెట్టిన భారాన్ని ఆమె ప్రకటించకుండా ఉండలేకపోయింది. 800 ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించింది. 22 మంది దైవజనులను తయారు చేసింది. స్వామి అన్న ఆత్మీయ కుమార్తె శ్రీదేవి అయితే మేము చాలా గర్విస్తూ ఉన్నాం. నాలాంటి 22 మంది సేవకులకు ఆత్మీయ తల్లి శ్రీదేవి. ఎలాంటి శ్రీదేవి? నువ్వు రక్షణ పొందితివా? రక్షణ అంటే ప్రభు మన కొరకై సిలువ వేయబడ్డాడు, జస్టిఫికేషన్ జరిగింది, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. కొనసాగించే రక్షణ, భవిష్యత్ కాల రక్షణ. మరి రక్షణ పొందావు. రక్షణ ఎలా పొందాలో దేవుని దివ్య వాక్యం ద్వారా నీ హృదయంలో గుచ్చబడి యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించావు, నువ్వు రక్షించబడ్డావు. ఒకవేళ ఆ రక్షణ అనుభవం నీకు లేకపోతే, ఒక రక్షణ పొందిన వ్యక్తి యొక్క హృదయంలో కనబడే గుర్తులు ఏంటో తెలుసా? శ్రీదేవి హృదయంలో ఉన్న గుర్తులు ఆ వ్యక్తిలో కనబడాలి. లేకపోతే నీ రక్షణ డూప్లికేటే. ఈరోజు నేను ఒక అద్భుతమైన మాటని మీతో పంచుకుంటున్నాను. ద ఎస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ రోజుల్లో చాలా మందికి ఈ ఎస్యూరెన్స్ లేదు. రక్షణ పొందిన వ్యక్తుల హృదయాల్లో కొన్ని రుజువులు ఉంటాయి. నేను రక్షింపబడితిని అని చెప్పడానికి. నేను త్వరగా చెప్తాను, రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. రక్షణ నిశ్చయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులకు ఆత్మలు కారా. రక్షణయను స్వాస్థ్యము, క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటండి? చెప్పండి. డబ్బా, ఆశీర్వాదాలా, స్వస్థతలా, అద్భుత కార్యాలా, ఆశ్చర్య కార్యాలా, బిల్డింగ్లా, మేడలా? ఏంటి క్రైస్తవుని యొక్క ఆస్తి? రక్షణయను స్వాస్థ్యము. యోధా 1:3లో యోధా గ్రంథకర్త అంటాడు, రక్షణ గూర్చి రాయాలని విశేషమైన ఆసక్తి గలవాడనే. నాకు ఒక విశేషమైన ఆసక్తి ఉంది, ఏంటంటే రక్షణను గూర్చి రాయాలని. తర్వాత ప్రకటన గ్రంథములో 7:10లో దేవా నాదా సత్యస్వరూపి మా రక్షణకై స్తోత్రములని వాళ్ళు ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నారు. నేను అందుకే సంఘములో ప్రతిసారి చెప్తాను, ఏమని చెప్తానంటే, ఈ ప్రపంచములో వెలకట్టలేని ఆస్తి, వెలకట్టలేని బహుమానం నీ రక్షణే. ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించే నరకానికి పోవచ్చు, ఒక వ్యక్తి మేడమెత్తులు సంపాదించే నరకానికి పోవచ్చు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, కొర్నేలీలాగా అన్ని అనుభవాలు కలిగి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నిత్య నరకానికి పోయే అవకాశం ఉంది. రక్షణ పొందిన ఏ మనిషి కూడా పరలోకం స్వాచ్ఛంగా అనుభవించకుండా ఉండలేడు. కనుక ఆరాధించడానికి ఉపక్రమించేటప్పుడు మనం దేన్ని బట్టి ఆరాధించాలంటే, నాదా మా రక్షణకై స్తోత్రములని ఎలుగెత్తి ప్రభువుని ఆరాధించాలి. నీ రక్షణ విలువని వెరుగుదువా? యేసుక్రీస్తు శిలువ మరణం యొక్క విలువని వెరుగుదువా? యేసుక్రీస్తు యొక్క బలియాగం విలువని వెరుగుదువా? యోధా భక్తుడు అంటున్నాడు, ఈ రక్షణను గూర్చి రాయాలని నాకు విశేషమైన ఆసక్తి కలిగి ఉంది. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎట్టి మాటల చేత కొర్నేలి రక్షణ పొందాలో ఆ సందేశంతో నేను నిన్ను కొర్నేలి ఇంటికి పంపిస్తా ఉన్నాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అక్కడ ఆ చెరసాల అధికారి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నికోదేము అనే పండితుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసున్నగుటకు నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ఒక యవనస్తుడు, ఆ సునగోగు అధికారి, మత సంబంధమైన వ్యక్తి, ఆయన అడుగుతున్నాడు, హౌ కెన్ ఐ గెట్ ఇన్హెరిటెన్స్?
రక్షణ యొక్క విలువను నీ వెరుగుదువా? ఈరోజు సైతానుడు ఒక ట్రాజడీలో క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తున్నాడండి. అద్భుతాల గురించి చెప్పడం తప్పని నేను చెప్పను, కానీ ఈరోజు ప్రజలు రక్షణ పొందకుండే ఉంటున్నారు. ప్రియమైన వారులారా, ఇది ఎంత కుట్రో తెలుసా? నేను అనుకుంటున్నాను, ఒక రకంగా వాళ్ళని దేవుడు వాడుకోవట్లేదు, సైతానుడు వాడుకుంటున్నాడు. రక్షణ సందేశం వారి నోట్ లేదు. ఈరోజు నువ్వు రక్షింపబడితివా? యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించితివా? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించితివా? దేవుడు తన వాక్యము ద్వారా, రక్షణ వాక్యము ద్వారా నీ గుండెల్లో గుణపములా దూరిపోయినప్పుడు ఆ వాక్యం ద్వారా నీ గుండె పెళ్ళుమని పగిలిపోయిందా? అలాంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే నువ్వు రక్షణ పొందినట్లు కాదు. దేవుని వాక్యం ద్వారా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నువ్వు ఒప్పించబడాలి. 1998 అక్టోబర్ 10వ తేదీ సాయంకాలం ప్రభు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నా హృదయం పగిలిపోయింది. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నాను, హృదయం అందు విశ్వసించాను, నేను రక్షణ పొందాను. ఏడ్చాను, గుండెలు బాదుకొని ఏడ్చాను నా పాపముల విషయమై. పేతురు దేవుని వాక్యాన్ని తీసుకొని ఆయన 3000 మంది గుండెల్లో ఆ వాక్యం అనే గుణపం దూరిపోయింది. వాళ్ళ హృదయాలు పెళ్ళున పగిలిపోయాయి. అయ్యలారా, దైవజనుడా, మేమేం చేయాలి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండి రక్షణ పొందండి అని పేతురు వారిని బ్రతిమలాడినాడు. మీరు రక్షణ పొందాలని, రక్షణ నిశ్చయత మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట నేను బ్రతిమలాడుతున్నాను. మొదటి నిశ్చయత ఏంటో చెప్పమంటారా? 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 16. త్వరగా చదవండి అమ్మా, చదవండి అమ్మా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమని? మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ ప్రపంచంలో నేను ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు నన్ను తన కుమారునిగా, కుమార్తెనిగా అంగీకరించాడు అన్న నిశ్చయిత మన హృదయంలో ఉంటుంది. ఇట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఏంటి ఐడెంటిటీ? ఐ యామ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మేము దేవుని పిల్లలము. ఎవరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము చెబుతున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో, పరిశుద్ధాత్మ స్వయంగా ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఒరే రమేష్, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, ఇక మీదట నువ్వు కాదు, నువ్వు నా బిడ్డవు అని నా ఆత్మతో ఏదో దివ్య స్వరము చెప్పగా నేను వినగలుగుతున్నాను. ఏంటా స్వరం? పరిశుద్ధాత్మ స్వరం. రక్షణ నిశ్చయితుల్లో మొదటి నిశ్చయిత ఏంటో తెలుసా? ఏంటి? అంతరంగ రుజువు, అవర్ ఐడెంటిటీ. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు యొక్క కుమారుణ్ణి, యేసుక్రీస్తు యొక్క కుమార్తెను. నేను ఎక్కువ వివరించను. రెండవదిగా 2 తిమోతి 3:14 ఈ రీతిగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే, మన రక్షణ యొక్క నిశ్చయత దేవుని వాక్యము మీద ఆధారపడింది. దేని మీద ఆధారపడిందమ్మా? అంటే నన్ను మరణములో నుండి జీవములోనికి దాటివేసిందండి. వాక్యం చెప్పగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూడండి, వాక్యం మీకు 1 పేతురు 2:3 ప్రకారంగా మీకు ఒక విషయం చెప్తాను. పుట్టిన బిడ్డ నిన్న సంజయ్ రాత్రి అంతా నిద్రపోలేదు. ఆమెకి ఫీవర్ ఉన్నా నిద్రపోలేదు. ఒక ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది. యాంటీనేటల్ గర్భిణీ స్త్రీ, ప్రసవ దినాలు నిండాయి, నొప్పులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు భయంతో మాటికి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తూ ఉంటే ఈమె ఏమన్నదంటే, భయపడొద్దు అన్నీ చెప్పింది. చెప్పిన వెంటనే ఆ ఆశా వర్కర్కి అప్రమత్తం చేసి, నువ్వు వెళ్ళు అక్కడ అని ఈమె ఆ రాత్రి పూటే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మాటికి ఫోన్ చేస్తూ ఉంది. ఫోన్ చేస్తుంటే లాస్ట్కి అడిగింది, ఏంటి డెలివరీ సంగతి ఏంటి అని అంటే, ఆశ మాట్లాడకుండా ఆ బిడ్డ యొక్క ఏడుపును వినిపిస్తుంది. పుట్టిన బిడ్డ పాల కోసం కేకలేస్తాడు.
మరి రక్షణ పొందిన బిడ్డ, తిరిగి జన్మించిన బిడ్డ వాక్యమును పాల కోసం కేకలేస్తాడు. ఏ వ్యక్తుల్లో దేవుని వాక్యం కొరకైన ఆకలి, దేవుని వాక్యం కొరకైన దాహము, దేవుని వాక్యం కొరకైన తపన, దేవుని వాక్యం కొరకైన ఆశ, ఆకలి, దాహం వగయొచ్చు. అయ్యో, జీవము గల దేవుని మాటలు నాకు కావాలి, ఇదే నాకు ఆహారం అని ఆ ఆకలి ఉండదో వాళ్ళ రక్షణ అనుమానం. ఒకటి మన ఐడెంటిటీ, మన ఆత్మతో సాక్ష్యం చెప్తాడు. రెండవదిగా వాక్యం కొరకైన అంగలార్పు, ఆకలి, దాహము ఆ వ్యక్తిలో ఉంటుంది. ఇది రెండవ ఎష్యూరెన్స్. నేను వివరించట్లేదు, మూడవ ఎష్యూరెన్స్ చెప్తాను చూడండి. 1 యోహాను 3:14. యోహాను రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 14 వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము, గనుక మరణములో నుండి జీవములోనికి దాటాం. దేన్ని? మూడవ రుజువు ఏంటంటే మనము సహోదరులను ప్రేమించుట చేత మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తాను, సహోదరులు ఒకరికొకరు వందన వచనాలు చెప్పుకోండి, ఒకరినొకరు పలకరించుకోండి, ఒకరికొకరు అక్క ఏం రాలేదు, ఈ రోజుకి ఎందుకు ఆలస్యమయ్యారు, వేగంగా రండక్క, ఒకరికొకరు పలకరించుకోండి, ఆత్మీయ విషయాల్లో పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి ఆత్మీయంగా. సహోదరులము సహోదరీలము. ఈ ప్రేమే ఏం తెలియజేస్తుందంటే మరణములో నుండి జీవములోనికి దాటాము అన్నదానికి మూడవ రుజువేంటి చెప్పండి? సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకొనుట చేత. అంటే మీ హృదయంలో, దేవుని సంఘములో, ఇతర విశ్వాసుల ఎడల అలాంటి ప్రేమ లేకపోతే మీ రక్షణ అనుమానమే. మీరు భక్తిలో కొర్నేలి పార్టీయే, బిఫోర్ కొర్నేలి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పూజ అన్నీ ఉన్నాయి, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. కనుక రక్షణ పొందిన వ్యక్తిలో కనబడే మూడవ గుర్తు ఏంటంటే రక్షింపబడిన వ్యక్తి ఇంకొక రక్షింపబడిన వ్యక్తిని కలుసుకొనినప్పుడు ఆ వ్యక్తి మీద ప్రేమానురాగాలు కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? అపారంగా ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాడు దేవుని ప్రేమతో. 4వ రుజువు చెప్పి నేను ముగిస్తాను. యెషయా 12:3-4 ప్రకారంగా రక్షణ బావుల్లో నుండి ఆనందముతో నీళ్లను చేదుకుంటారు. 4వ గుర్తేంటి అంటే దీని అర్థం ఏంటంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన ఆనందం. రక్షణ పొందిన వ్యక్తులు బాధ, నొప్ప, కాలు నొప్ప, ఒళ్ళు నొప్ప, జ్వరమా, ఏటో ఈ బతుకు అలా కాదు. చెరసాల్లో ఒక దైవజనుడు జేసీ రావు గారు భార్య చనిపోయింది, రైల్వే స్టేషన్లో తల పట్టుకుపోయింది. అప్పుడే ఆయన ఒక పాట, చివరి చరణం, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభు అని పాట పాడాడు. ప్రభా నీకే మహిమ. తర్వాత తన ఇంట్లో దొంగలు పడ్డారట. తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో చావులు, చాలా కష్టాలు, చాలా శ్రమలు. అప్పుడు ఆయన అంటాడు, ఇంటి నిండా కష్టాలే, నోటి నిండా స్తుతులే అని అన్నాడండి. ఇంటి నిండా కష్టాలే, కానీ ఎట్లు మౌనంగా ఉండగలను ఆయన ఆరాధించకుండా? ఈ రక్షణ అనేది ఆ ఆనంద జలాల్ని తోడుకొని బయటకు వస్తూ ఉంది. నేను రక్షింపబడ్డాను అంటే ఆయన దృష్టిలో మరణం అనేది ఒక ప్రమోషన్లా కనబడుతుంది రక్షణ పొందిన వ్యక్తుల జీవితాల్లో. ప్రియమైన వారులారా, ఇంకా పౌలు, శీల చెరసాల్లో ఏం చేస్తున్నారు? పాటలు, ప్రార్థనలు. తర్వాత మేడం గయోన్ బెడ్ఫోర్డ్ జైల్లో 14 సంవత్సరాలు జైల్లో ఉంది. ప్రపంచంలోనే అద్భుతమైన స్తుతి గీతాలు, రక్షణ గీతాలు ఆమె రాసింది, మేడం గయోన్. కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే శరీరం గగురు పొడుస్తుందండి. చాలాసార్లు మనం పాటలు పాడేస్తాం. అందుకే నేను కొన్నిసార్లు సెలెక్ట్ చేసుకోండి పాటలు. నాకు ఈ పాటల గురించి అనుభవం లేనప్పుడు నేను ఏం చేశానో తెలుసా? ఒకసారి నేను చదువుకుంటున్న దినాల్లో ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊరిలో ఒక ఆయన చనిపోయాడు. అంతవరకు నేను ఎప్పుడు సమాధి కార్యక్రమాలు చేయలేదు. చేయకపోతే నాకు వచ్చింది ఒకే ఒక పాట, చాలా సులభమైన పాట. నేను కొంచెం ఇప్పుడు లౌక్యం ఉపయోగించలేదు, కానీ ఈ బిఈడీలు చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలివితేటలు వస్తాయి, సైకాలజీ ఇవన్నీ అర్థమవుతాయి. తెలివితేటలు ఉపయోగించేవాడిని నేను అప్పుడు. అయితే ఏంటి తెలివితేటలు అంటే, కష్టమైన పాట పాడితే నాకు కష్టం అయిపోద్ది. ఒకే మైకు, పల్లెటూరు. ఆ శవం దాదాపు 1.5 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాలి.
ఏం చేయాలి? సువార్త అయితే బాగా చెప్పేశాను. పాటలు పాడడానికి అందరూ ముసలోళ్ళే ఆ చర్చిలో ఉన్నోళ్ళు. అప్పుడు నేను ఒక పాట ఎత్తుకున్నానండి. ఒకటే పాట కిలోమీటర్‌న్నర. డెడ్ బాడీని ఎలా తీసుకెళ్తారు? స్పీడ్‌గా తీసుకెళ్తారా? ఇక్కడలా కార్లు స్పెషాలిటీ ఉండదండి. పాడిని పట్టుకొని తీసుకెళ్ళాలి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. మరి ఈ పాట పాడుతున్నప్పుడు ఎవడికి దుఃఖం వస్తుంది? ఆళ్ళందరూ ఏడుస్తుంటే నేనే పాట పాడుతున్నాను? సంతోషమే. అంటే కొన్నిసార్లు మన మైండ్ పనిచేయదు. సొంత తెలివితేటలు ఉపయోగిస్తాం. కొన్నిసార్లు శుభమా అని ప్రారంభించురా అనంటే మనం ఏం చేస్తాం? ప్రార్థనే జయము, ప్రార్థనే జయము అని అంటాం. ప్రారంభంలో ఎప్పుడే కానీ నీ జీవితంలో స్తుతి పాట పాడాలి, ఆరాధన పాట పాడాలి, దేవుని మహిమపరిచే పాట పాడాలి. అర్థమవుతుందా? సందర్భం చాలాసార్లు మనకు తెలియదు. ఆ మందిరం గురించి, డెడికేషన్ గురించి పాటలు పాడదాము అని కొన్ని పాటలు పాస్టర్ గారు చెప్తాడు. చెప్పేటప్పుడు ఆ పాటలు నేర్చుకోవాలా? సంఘము నేర్చుకోదు. వాళ్ళకి సొంత తెలివితేటలు వాడతారు. పోనీ పాస్టర్ గారు ఇది కూడా డెడికేషన్ సాంగే అని అనరు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? రాలిపోదువో నీవు కూలిపోదువో. అంటే ఆ పాట మంచిది కాదు నేను అనలేదు, కానీ సందర్భం ఏంటి? మందిరం యొక్క మహిమను గురించి మాట్లాడాలి. ఈ ఆత్మ సంబంధమైన దేవాలయాల గురించి పాటలు పాడాలి. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో పాటల యొక్క అర్థాన్ని గ్రహించాలి. పాటల్ని మనం పదే పదే చదవాలి. ఒక ఆయన ఒక పాట గురించి నేను మీతో పంచుకుంటాను. రక్షణ పొందిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి. అది దేశం నేపాలు. ఆ నేపాల్ దేశంలో ఒక సంఘ పెద్ద కొడుకున్నాడు. ఆ సంఘ పెద్ద కొడుకు చాలా అందగాడు, చాలా పొడుగురి, ప్రపంచ ఛాంపియన్ అవ్వాలని కలల కంట ఉన్నాడు. ఆయన ఇతర దేశాలకు వెళ్ళాడు. బ్రెజిల్ దేశం తరపున సెలెక్ట్ అయ్యాడు. ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆయన మూలంగా దేశానికి అనేకమైన పథకాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ తల్లి తండ్రులు చాలా మంచి బిలీవర్స్. అయితే ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గేమ్లో ఆయన ఆడబోతూ ఉన్నాడు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆయన పడిపోయినాడు. ఆ కాలు కంప్లీట్గా విరిగిపోయింది. ఆయన జీవిత కాలంలో మరి ఆడడానికి పనికిరాడు. ఆయన శరీరం చాలా డ్యామేజ్ అయింది. ఆ గాయాలతో చావునకు సిద్ధంగా ఉండి మంచం మీద పరుండిన ఆ సంఘ పెద్ద కొడుకు ఆ మంచం మీదలో నుండి ఒక పాట రాశాడు. ఏంటి ఆ పాట అంటే, దాదాపు 50 సంవత్సరాల నుంచి క్రైస్తవ లోకాన్ని దేవుని ప్రేమలో ఆ పాట ముంచెత్తగలుగుతుంది. ఏంటి ఆ పాట చెప్పమంటారా? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములుకన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఎంత మహనీయము అని దేని గురించి రాశాడు? ఓ యేసు నీ ప్రేమ ఎంత మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆ చరణాలు చదివితే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. కాలి గాయంతో ఆశలు కళ్ళ ముందే ఆవిరైపోయినప్పుడు, జీవితకాలమంతా మంచానికే పరిమితి అయినప్పుడు, ఎంతకాలమో బ్రతకడని డాక్టర్లు చెప్పిన శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నప్పుడు, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఎక్కడి నుండి వచ్చింది ఆనందధ్వని? ఎక్కడి నుండి వచ్చింది ఆ ప్రేమ గీతం? రక్షణానుభావుల్లో నుండి ఆనంద గీతాలు వస్తాయి. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఆనందం నీ జీవితంలో లేకపోతే, రక్షణ గూర్చి ఎస్యూరెన్స్ ఏంటి? ఆత్మ తానే మన ఆత్మతో కూడా నేను దేవుని బిడ్డనని సాక్ష్యం చెప్తాడు. రెండవది, వాక్యం కొరకైనా ఆకలి దప్పిక. మూడవది, దేవుని పిల్లల పట్ల అపారమైన ప్రేమతో నింపబడ్డం. నాలుగవది, రక్షణను బాహుల్లో నుండి ఆనంద గీతాలు. ఒంటి నిండా కష్టాలే, నోటి నిండా స్తుతులే. కళ్ళు మూసుకుందాం. రక్షణ అంటే ఏంటో మనం విన్నాం. రక్షణ ఎలా పొందాలో మనం విన్నాం. రక్షణ నిశ్చయిత ఎలా ఉంటుందో విన్నాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్య పెడితే ఎలాగూ తప్పించుకోగలుగుతావు? ప్రియ సహోదరి శ్రీదేవి రక్షణ పొందింది. ఎంతమందిని రక్షణలోనికి నడిపించింది. రక్షింపబడితేవా? సహోదరులు,